నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కె సత్యనారాయణ ప్రజాపతి. మీరు చూస్తున్న ఛానల్ పేరు డాక్టర్ సత్య టాక్స్. ఈ ఛానల్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఛానల్. ఈ ఛానల్లో మెయిన్ కంటెంట్ వచ్చేసి ప్రస్తుత కరెంట్ ఇష్యూస్ మరియు కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో ఓపెన్ డిబేట్ కానీ మరి ఇంటర్వ్యూస్ కానీ మరియు ప్రజెంట్ ఏ ఎంతగా విస్తరించిందో అందరికి తెలిసిన విషయమే. ఆ ఏ ట్రెండింగ్ విషయంలో కానీ కమింగ్ జనరేషన్స్కి ఏమేమి కంటెంట్, న్యూ జనరేషన్స్కి ఏమేమి కంటెంట్ కావాలి, విషయ పరిజ్ఞానం మీద కానీ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ ఏ విధంగా దాని యొక్క డెవలప్మెంట్, న్యూ డెవలప్మెంట్ ఎలా ఉండాలని చెప్పేసి షార్ట్స్ రూపంలో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఇస్తాం. ఇది కంప్లీట్లీ ఇది అంటే టోటల్ సమాజంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్, హెల్త్, గవర్నమెంట్ పాలసీస్, ఏ అంశాల మీద యాక్ట్స్ వస్తే బాగుంటుంది, ఏ అంశాల మీద గవర్నమెంట్ దీన్ని ముందు అంటే చట్టాలు చేయడంలో కానీ మరియు వెనుకబడిన వర్గాలు కావచ్చు, మరి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఈ యొక్క ఎకనామికల్ బేస్డ్లో మన తెలంగాణ కానీ ఇండియా కానీ టాప్లో ఉండడానికి ఏ విధంగా యూత్ కూడా ఏ విధంగా కోఆపరేట్ చేయాలి, స్టూడెంట్స్ యొక్క కరికులం ప్రతి అంశంలో కూడా మంచి కంటెంట్ తయారు చేయడానికి మా టీం అయితే సిద్ధమై ఉన్నది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క కామెంట్స్ రూపంలో మీరు ఏ కంటెంట్ మీద చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు కామెంట్ ఇవ్వచ్చు. మీరు ఈ యొక్క ఐడియాస్ కూడా షేర్ చేయొచ్చు. మీ యొక్క థాట్స్ని మీరు చేయలేకపోయినప్పుడు ఈ అంశం మీద మీరు చేయండి అని చెప్పేసి కూడా సలహాలు కూడా ఇవ్వచ్చు. సలహాలు ఇవ్వడానికి కూడా మీకు నెంబర్ కూడా షేర్ చేస్తాం. మీరు కామెంట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, చాలామంది కూడా పాదచారులకి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దాన్ని నిర్మూలించడం కోసం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, చాలా వరకు కూడా రోడ్ల మీద కూడా ఫుట్పాత్లు ఉండవు, దాని మీద ఎట్లా గవర్నమెంట్కి దీని విషయాన్ని తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ఈ అమెరికా యుద్ధాలు ఉన్నాయి. అంటే చాలామంది కూడా పెట్రోలు, ఈ డీజిల్ యొక్క ఇమ్మీడియట్ ఎఫెక్ట్ దాని మీదనే ఆలోచిస్తారు. కానీ భవిష్యత్ తరాలకి ఏ విధంగా దీని ఇంపాక్ట్ ఉండబోతుంది, అంటే ఇట్లాంటి వరల్డ్ వార్స్ విషయంలో భారతదేశం ఒక పాత్ర అయింది. అంటే ఫారెన్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక దాని మీద కూడా చర్చ కావచ్చు. ఇప్పుడు 1950 క్లాస్ 3 ఎస్సీ రిజర్వేషన్ అండ్ దాని మీద కూడా వేరే మతంలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. అంటే హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్, అంటే అసలు ఈ భారతదేశం అనేది వివిధ మతాలు, కులాలు, భాషలు, వర్గాలు, ప్రాంతాల యొక్క సమ్మిళితం. దాన్ని మనం కాపాడుకుంటా, దాన్ని మనము ఇక్కడ అన్ని రిలీజియన్ మధ్యలో కూడా ఒక సోదరభావాన్ని కూడా మనం నింపే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరియు ఎట్ ద సేమ్ టైము మనం నేషన్ ఫస్ట్, మనమే నెక్స్ట్ కనుక నేషన్ ఫస్ట్ విషయంలో కూడా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఆ కంటెంట్ కావచ్చు. మరియు ప్రతి అంశం కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఏదైతే యాక్ట్స్ తీసుకొస్తాయో ప్రజల మీద ఇంప్లిమెంట్ చేసేది అయితేనేమో లేట్గా అవుతాయి. అదే సపోజ్ ఎక్కడ డబ్బులు ఏదైనా చలాన్స్ కానీ లేదంటే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే విషయంలో మాత్రం ఈరోజు చట్టం వస్తే నైట్ వరకల్లా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో చాలా వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, రోడ్లు కానీ రోడ్ల యొక్క పరిస్థితి మీద కానీ వీటి మీద ఏ విధంగా చట్టాలు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మన ఛానల్లో డాక్టర్ సత్య టాక్స్లో ఒక వీడియో వచ్చిందంటే అది ఇమ్మీడియట్గా ప్రభుత్వం యొక్క పెద్దలకి చేర్చి దాన్ని సొల్యూషన్ వచ్చే విధంగా దాన్ని చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మినిస్ట్రీ కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్తూ ఎట్ ద సేమ్ టైం ఆ యొక్క కంటెంట్ మీద, ఆ సమస్యల మీద కావచ్చు, మరియు కమింగ్ జనరేషన్స్కి మనం ఏమి విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నారు చాలా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కానీ నెక్స్ట్ 10+2 అనేది లేకుండా +1+2 కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో మిక్స్ చేయడం వల్ల ప్రభావాలు కానీ, మరి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కానీ, పీజీ ఎడ్యుకేషన్ కానీ, యూనివర్సిటీస్ కానీ, అసలు అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు కనుక దాన్ని ప్యారలల్గా ఏ విధంగా చేయాలి అంశాల మీద, నిరుద్యోగులు రోజు పెరిగిపోతూ ఉన్నారు. ఈ అంశాల మీద కానీ ప్రతి ఒక్క అంశం మీద కూడా మనం డాక్టర్ సత్య టాక్స్లో మనకైతే కంటెంట్ ఉంటుంది. మీరందరూ కూడా దీన్ని ఆదరించి దీన్ని ప్రతి ఒక్కరు షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో కూడా మీరు ఏమేమి కావాలో కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరి మీ యొక్క రిలేషన్స్కి అందరూ కూడా షేర్ చేయండి. తప్పకుండా మీ యొక్క విలువలకు కానీ మీ యొక్క అభిప్రాయాలకు కానీ ఖచ్చితంగా గౌరవిస్తూ ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతోనే జరుగుతుంది కనుక
మీరందరూ దీన్ని ఆశీర్వదించండి. మీకు ఏ విధంగా కావాలో మీరు కామెంట్ చెప్పండి. సరే, ఓకే, రైట్. మీ యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్తుందని భావిస్తూ జై తెలంగాణ, జై హింద్.